ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పోటీకి దిగుతారంటే చాలా మంది నమ్మలేదు. అలాగే నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్న నాయన, డిక్టేటర్ లాంటి భారీ సినిమాలు లైన్లో ఉండగా ఎక్స్ప్రెస్ రాజా లాంటి మీడియా రేంజ్ సినిమాలు వాటితో పోటీ పడుతుందన్న చాలా మంది నమ్మడానికి ఇష్టపడలేదు. కానీ చివరికి బాలయ్య, ఎన్టీఆర్ తలబడ్డారు. ఎక్స్ప్రెస్ రాజా కూడా రేసులో నిలిచింది. అంత పోటీలో కూడా సంక్రాంతి సినిమాల్లో 3 సినిమాలు బాగా ఆడాయి. ఒకటి పర్వాలేదనిపించుకుంది. కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి, కానీ ఒకే రోజు 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయినా ఇబ్బంది ఏమి ఉండదనడానికి ఇది రుజువు. ఆగస్టు 12న జనతా గ్యారేజ్తో ప్రేమం పోటీ పడే విషయంలోనూ జనాలకు ఏవైనా సందేహాలుంటే తొలగించుకోవాల్సిందే అని స్పష్టమవుతుంది. ఆగస్టు 12న ప్రేమం విడుదల కావడం పక్కా అంటున్నారు ప్రేమం టీం. మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్తో వ్యవసాయం చేస్తాం.